ఓకే ఫ్రెండ్స్, హాయ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో మనకు ఎంతో ఎంతో ఫేవరెట్ షో అనేటువంటి బిగ్ బాస్ సీజన్ 8 టీజర్ వచ్చేసింది అనమాట. 12 డేస్ 13 డేస్ అయ్యాగో మనకి లోగో అనేది లాంచ్ అయింది కదా. సో లోగో కూడా చాలా కలర్ఫుల్గా ఉండే. అందులో వచ్చేసి మనం అందరం అనుకున్నట్టుగా ఇన్ఫినిటీ లాగానే ఉండే. సో కొంతమంది అయితేనేమో అంతులేని వినోదం, అంతులేని ఫైటింగ్, అంతులేని ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా చెప్పేశారు. ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి టీజర్లో చెప్పకనే చెప్పుతున్నా అన్నట్టుగా చిన్న చిన్న హింట్స్ ఇచ్చేసారన్నమాట నాగార్జున గారు. చాలా బాగుందండి మన టీజర్ వచ్చేసి. మనకు తెలిసి చాలామంది రివ్యూస్ చెప్పిన ప్రకారం అయితే 3 వీడియోస్ వస్తాయి అన్నట్టుగా చెప్పారు. ట్రైలర్ ఒకటి, టీజర్ ఒకటి, లాస్ట్ ఫైనల్గా మనకి 2 డేస్ ఏగో 3 డేస్ ఏగో కమింగ్ సూన్ అన్నట్టుగా చెప్పేశారన్నమాట. సారీ. ఇంకా ఇందులో అండి మనకి సీజన్ 1 నుండి సీజన్ 7 వరకు కూడా మనకి ఒక్కొక్క రకమైన కాన్సెప్ట్ తోటే వచ్చేసారన్నమాట. మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు కానివ్వండి, నాని వచ్చినప్పుడు కానివ్వండి, తర్వాత కొన్ని సీజన్స్ నుండి మనకి నాగార్జున గారు వచ్చినప్పుడు కానివ్వండి, మనకి లాస్ట్ సీజన్లో అయితే ఉల్టా పుల్టా 7 అన్నట్టుగా. అంతకుముందు అయితేనేమో కొండపై నుండి ఒక పర్సన్ పడుతున్నట్టుగా పట్టుకున్నప్పుడు తుమ్ముతే కింద పడిపోవడమా అలాగా ఏదైనా జరగవచ్చు అన్నట్టుగా. అంతకన్నా ముందు కొంచెం ఒకసారి సునీల్ గారు వచ్చినట్టున్నారు. సో ఈసారి అంటే టీజర్లో మనకి సినిమా యాక్టర్ అయినటువంటి కమెడియన్ సత్య గారు అండి. సత్య గారు వచ్చేసారు. మరి సత్య గారు ఎందుకు వచ్చారు అనేది అయితే తెలియదు. ఇందులో టీజర్లో అయితే ఉన్నారు. తను మనకి కమెడియన్ని తీసుకుంటారు కాబట్టి తను బిగ్ బాస్ సీజన్ 8లో వస్తున్నారా లేదు అని అంటే జస్ట్ టీజర్ మందమే తనని తీసుకున్నారా ఏంటా అనేది మనకి ఇంకా ముందు తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి అండి మనకి సో ఇక్కడ సత్య గారు వచ్చేసారండి. సత్య గారితో మనకి టీజర్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి అండి మనకి ఏంటి అని అంటే సత్య గారు ఒక దొంగ అన్నమాట. తను షాప్ కేసు ఓపెన్ చేసేసి షటర్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు, షాప్లోకి వెళ్ళిపోతారు. అక్కడ వచ్చేసి అండి మనకి అన్నీ చాలా ఐటమ్స్ ఉంటాయి. బొమ్మలు, ఇంకా కత్తి, చాలా పెద్ద పెద్ద కత్తులు, మనకి అద్దము, అలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఏంటి అని అంటే అప్పుడే తన వైఫ్ అనుకుంటాను కాల్ చేసినప్పుడు ఇక నువ్వు ఉన్నదానికి నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువనే ఉన్నాయి, నీకు కావాల్సినవేవో చేసుకొని మనం ఇంకా మిగతావి అమ్మేసుకోవచ్చు అన్నట్టుగా, మనకు అవసరం లేదు అన్నట్టుగానే ఇచ్చారు. ఇక్కడ ఏంటి అంటే అండి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా ఉండబోతుంది అన్నట్టుగా హింట్ ఇచ్చేశారు. ఎందుకు అని అంటే బిగ్ బాస్ సీజన్ 7 రీచ్ అయిపోవాలి కదా. సీజన్ 7 ఎంత ఇంట్రెస్టింగ్ కొద్ది చూసారు, ఎంత హిట్ అయిపోయిందో అంతకన్నా ఎక్కువగా హిట్ అవ్వాలి, ప్లస్ అంతే ఇంట్రెస్ట్గా చూడాలి. మళ్ళీ ఏంటి అని అంటే జనాలు చూసే ప్రేక్షకులు అండి ఓట్స్ వేస్తారు. ఓట్స్ వేసినంత మాత్రాన పెట్టిన గేమ్స్ మళ్ళీ పెడితే చెప్పగా అందులో ఏంటని అంటే మనకి కాంట్రవర్సీస్ లేకపోతే, స్ట్రాటజీలు ప్లే చేయకపోతే మనకి ఎవ్వరూ చూడరు అండి. అందుకని చెప్పేసి మనకి సీజన్ 6 కొంచెం డౌన్ అయిపోయింది. బట్ సీజన్ 7 అనేది అందరూ మంచి లెవెల్లో పెంచేశారన్నమాట. నిజంగా చెప్పాలంటే ముందు అలాంటి సీజన్స్ ఏమైనా రాకపోతే ఎప్పటికీ సీజన్ 7 మాట్లాడుకుంటారు కావచ్చు బిగ్ బాస్కి సంబంధించి అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే తను నడుస్తూ ఉంటారు. సో తను నడుస్తూ ఉంటాడు వాళ్ళ వైఫ్ తోటి మాట్లాడుకుంటూ. ఇంకా ఇక్కడ నువ్వు ఉల్లిగడ్డలు కోసుకోవడానికి ఒక కత్తి, టిప్పు సుల్తాన్ కత్తి ఉంది అని చెప్పేసి చెప్తారు. అంటే అక్కడ ఏంటి అంటే అండి అది షాప్ వచ్చేసి మనకి యాంటిక్ పీసెస్ ఉంటాయి కదా, మనకి పురావస్తు శాఖ సంబంధించినటువంటి ఐటమ్స్ ఉంటాయి కదా, అలా అన్నట్టుగా బొమ్మలు, మనకి కత్తి, అవన్నీ అలా చూపించారనమాట. ఇంకా వచ్చేసి అవునా నేను
అనుకుంటూ ఉంటారు. ఏంటి అని అంటే ఇక్కడ మనకి కిచెన్లో వచ్చేసి నువ్వు చిన్నగా అనుకుంటే ఇంకా పెద్దగా ఉంటాయి మ్యాటర్స్ వచ్చేసి, లేదు అని అంటే గొడవలే కావచ్చు అన్నట్టుగా మనకి అదొక హింట్ ఇచ్చేశారు. ఇంకా ఏంటి అని అంటే తను నడుచుకుంటూ వచ్చేసి అక్కడ ఒకటి మొనాలిసా ఒకటి మిర్రర్ ఉంటుందన్నమాట. తను ఇక ఇలా అనగానే మనకి మిర్రర్ అనేది కనిపిస్తుంది. ఇదేంటిది నీ ముఖం ఇంకా ఇందులో కోడిగుడ్డు ముఖం అంతా అన్నట్టుగా కొంచెం ఏమంటారు క్రేజీగా అన్నట్టుగా అనిపించింది డైలాగ్ వచ్చేసి. మొత్తం చెప్తే కూడా మీరు కూడా టీజర్ చూడలేరండి, చాలా పెద్దగా లెంతీగా అయిపోతుంది. అందుకని చెప్పేసి చిన్న చిన్నగానే చెప్పేస్తున్నాను నేను టీజర్ గురించి. ఇక్కడ ఇంకా ఏంటి అని అంటే ఏదో పిలుస్తున్నట్టు వెళ్ళిపోతూ ఉంటే ఏదో పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి వెనకకి తిరిగి చూడగానే ల్యాంప్ ఉంటుందండి. మనకి జీని ఉంటుంది కదా, మనకి మాయా దీపం అనేది ఉంటుంది కదా, ఆ దీపం కూడా అండి మనకి లోగోలో ఏ కలర్స్ ఉన్నాయో అవే కలర్స్ తోటి చాలా చిన్నగా ఉంది. దీన్ని టచ్ చేయొద్దా అని అనుకుంటా టచ్ చేయగానే మనకి జీని ఎలా వచ్చేస్తాడా అండి, మనకి ఇలా టచ్ చేయగానే పొగ వచ్చేస్తుంది, అందులోంచి మనకి 8 అనేది వచ్చేస్తుంది అన్నమాట. సీజన్ తను అనగానే 8 వచ్చేస్తుంది కదా, 8 వచ్చినప్పుడు అక్కడ అమ్మో అని అనుకుంటూ కొంచెం షాకింగ్గా ఉంటాడనమాట సత్య గారు వచ్చేసి. తర్వాత మనకి నాగార్జున గారు వచ్చేస్తారు, మన కింగ్ నాగార్జున గారు చూసి భయపడతారన్నమాట సత్య గారు. ఏంటంటే జీనిలాగా కదా, మనకి జీని అంటే కామన్గా వచ్చేసి చిన్నగా గడ్డము ఒక పిలకలాగా ఇదంతా బోల్డ్ అంటే హెయిర్స్ లేకుండా అన్నట్టుగా ఉంటుంది కదా మనకి కామన్గా. అయితే మనం చూసినంత మటుకు ఇక్కడ నాగార్జున గారు జస్ట్ డ్రెస్ అండ్ మెడలో లాకెట్ ఉంటుంది, చైన్ ఉంటుంది. ఆ లాకెట్ అండ్ చైన్ మనకి ఇంకా డ్రెస్ వచ్చేసి అవి కూడా చాలా చాలా అట్రాక్షన్గా ఉన్నాయండి. వాటికి కూడా ఏదో మీనింగ్ ఉండొచ్చు, ముందు తెలుస్తుంది కావచ్చు. మనకి లాకెట్ అయితే చాలా అట్రాక్షన్గా ఉంది అని అంటే మనకి అంతే కదా, ఏదో ఒక దానికి ఏదో కొండే ఉంటుంది అన్నమాట. కొండే అని అంటే లాకెట్ కొండే కాదు, దానికి ఏదో మీనింగ్ ఉంటుంది అన్నట్టు. నీకేమన్నా మనకు కామన్గా జీని అంటే ఏంటి, నీకు ఏదైనా వరాలు కావాలంటే కోరుకో 3 వరాలు ఇస్తా అంటారు కదా. ఇందులో అయితే నువ్వు అడిగే ముందు నీకు ఏదైనా కావాలంటే కోరుకో అంటే నువ్వు అడిగింది ఇస్తావా అంటే నువ్వు అడిగే ముందు ఆలోచించుకొని అడుక్కో. ఇందులో అయితే లిమిట్లెస్ ఉంటుంది, చాలా ఆలోచించుకొని కోరుకోవాలి అని చెప్పేసి అన్నట్టుగా అంటారు నాగార్జున గారు వచ్చేసి. నేను ఎందుకు అన్నట్టుగా అంటారు అన్నట్టు. ఒక్కసారి వచ్చాక వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు అన్నట్టు చెప్తారనమాట. దాని మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ అంటే మనం ఒక్కసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక మన ఇష్ట ప్రకారం రావడం అనేది ఉండదు. అయితే నా జనాలు ఓట్లు వేసేసి బయటకు పంపించడం ఉంటుంది, లేదంటే నా వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఉంటుందన్నమాట. ఎంత ఫైటింగ్ జరిగినా, ఎన్ని స్ట్రాటజీస్ ప్లే చేసినా, ఏం చేసినా, ఎన్ని మిస్టేక్స్ చేసినా మనం అక్కడ బిగ్ బాస్లోనే ఉంటాం. సో చూడాలి అండి. ఇంకా మరి ఏంటి అని అంటే లిమిట్లెస్ అని అన్నారు కాబట్టి అది ఒకటి మనకి హింట్ ఇచ్చేశారు. లిమిట్లెస్ ఎంటర్టైన్మెంటా, ఫైటింగా, లేదంటే గేమ్సా, మళ్ళీ ఇంకా వచ్చే కంటెస్టెంట్సా అంటే ఇక హౌస్ మేట్సా, మనకి హౌజులు 2 ఉంటాయా మనం ముందు చెప్పుకున్నట్టుగా, ఇంకా ఎలిమినేషన్స్ కానివ్వండి ఉంటాయి కదా మనకి గేమ్స్, ఎలిమినేషన్స్. మనకి ఓటింగ్ కూడా ఇంపార్టెంటే అండి. ఓటింగ్ కూడా ఏంటి అని అంటే లాస్ట్ టైంలో చాలా ట్విస్ట్గా పెట్టేశారు ఓటింగ్ అనేది, అది అందరికీ తెలిసిందే. లైవ్ అప్డేట్స్ కానివ్వండి, మనకి లైవ్ షో కానివ్వండి, ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది మనకి ఇప్పుడు ఏది తెలియదు. అదే మరి టీజర్ అంటే. సో మనము ట్రైలర్ అనేది చూస్తే మనకి మొత్తం అనేది అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసండి చాలా మంది చెప్పేస్తున్నారు సెప్టెంబర్ 1 అలా సీజన్ 8 అనేది స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి. దీనికి కూడా వారాలు వర్జాలు అన్నట్టుగా చూసుకుంటారంట, వీకెండ్స్ అలా చూసుకొని మనకి టీజర్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి అవన్నీ ఇస్తారు అని చెప్పేసి కొంతమంది అన్నారు. అది ఎంత నిజమో అబద్ధమో మనకు తెలియదు.
చూసే జనాలు ఏ విధంగా అయినా చూస్తారండి. శుక్రవారమే రావాలని లేదు, శనివారం ఆదివారం వీకెండ్స్లోనే రావాలని ఏం లేదు. అట్లా అనుకుంటే మనకి బిగ్ బాస్ ఇన్ని సీజన్స్ ఓన్లీ శని ఆదివారం శుక్రవారం 3 రోజులే వస్తుంది. మిగతా డేస్ ఏవి రాకుండా ఉంటాయన్నమాట. ఇంకా చూడాలంటే ఫస్ట్ సీజన్ నుండి సీజన్ 7 వరకు వచ్చిన కంటెస్టెంట్స్, హౌస్మేట్స్ ఒక ఎత్తు, అందులో విన్ అయిన వారు ఒక ఎత్తు. ఇప్పుడు ఈ సీజన్ 8 అందరు ఎక్స్పెక్ట్ చేసినట్టు సీజన్ 7ని హైలైట్ చేస్తుందా అనేది చూసి వచ్చే కంటెస్టెంట్స్ చాలా గ్రేట్ అండి. ఎందుకనంటే ఇంతగా చెప్తున్నారు చాలామంది, లిమిట్ మనకి ఫైటింగ్ అంతులేని వినోదము అని అనుకుంటూ అవన్నీ ఉంటాయో లేదో ఇక మీదట చూడాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ 8 టీజర్ గురించి రివ్యూ వచ్చేసి మరిన్ని విషయాలతోటి కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి, బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ తోటి, బిగ్ బాస్ నైట్ ఎపిసోడ్ రివ్యూ తోటి మళ్ళీ కలుద్దాము. షార్ట్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయండి ఛానల్లో. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఎందుకు వట్టిగా ఇంప్రెషన్ ఉంటుంది తప్పించి కానీ సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు ఉండలేరండి. సో అందరికీ బిజీ అయిపోతున్నారు లైఫ్లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఉందాం ఇంకా మరి. బాయ్.